హాయ్ ఫ్రెండ్స్. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఒక ఐకానిక్ తెలుగు సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1991లో విడుదలైన 'గ్యాంగ్ లీడర్'. ఈ సినిమా గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, దాని లెగసీ మరియు ఎందుకు ఇది ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిందో ఈ వీడియోలో చూసేద్దాం. సో, వీడియో ఆశాంతం చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజెప్పండి. ఇంకా మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దండి. లెట్స్ డైవ్ ఇన్. 1991 మే 9న విడుదలైన 'గ్యాంగ్ లీడర్' తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి. విజయ్ బాపినీడు గారి దర్శకత్వంలో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించారు. రాఘగోపాలరావు, ఆనందరాజ్, మురళీమోహన్, శరత్ కుమార్ లాంటి నటులు కీలక పాత్రలో పోషించారు. బప్పీ లహరి గారి సంగీతం, ప్రభుదేవ కొరియోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. ఈ సినిమా కథ చూసుకుంటే, రఘుపతి, రాఘవ, రాజారాం ముగ్గురు అన్నదమ్ములు. ఈ ముగ్గురు సోదరుల చుట్టూ తిరుగుతుంది. చిరంజీవి పోషించిన రాజారాం పాత్ర ఒక నిరుద్యోగి, బాధ్యతారహితమైన వ్యక్తిగా మొదలై తన అన్నయ్య హత్యకు ప్రతీకారం తీర్చడానికి ఒక గ్యాంగ్ లీడర్ గా మారడం ఈ సినిమా కథ అంశం. ఈ సినిమా యాక్షన్, డ్రామా, కామెడీ, రొమాన్స్ తో పాటు సామాజిక అంశాలను కూడా తాకింది. చట్టాన్ని దుర్వినియోగం చేసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మాబ్ సైకాలజీ లాంటి కాన్సెప్ట్‌లను ఈ సినిమా చర్చించింది. అది కూడా 90స్‌లో. ఈ సినిమా విమర్శకుల నుండి అద్భుతమైన స్పందనని, బాక్సాఫీస్ వద్ద 10,00,00,000కు పైగా వసూళ్లతో ఆనాటి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూసుకుంటే, ఈ సినిమా స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్, పరుచూరి గోపాలకృష్ణ అండ్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ అన్నమాట. సో, మొదట చిరంజీవి గారి కోసం రాయలేదన్నమాట ఈ స్క్రిప్ట్. వేరే హీరోని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రాశారు. కానీ చిరంజీవి గారు తన తమ్ముడు నాగేంద్ర బాబు కోసం ఒక ఆసక్తికరమైన స్క్రిప్ట్ రాయమని కోరడంతో, ఈ స్టోరీ చిరంజీవి ఇమేజ్‌కి సెట్ అయింది అని, ఇది చిరంజీవి కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది అని ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి మాట్లాడుకుంటూ పెళ్లి సీన్‌కి వెళ్ళే సన్నివేశంలో కనిపించే క్లాసిక్ కారు 'సిట్రోయన్ సీఎక్స్ పలాస్' ఆనాటి దక్షిణ భారతదేశంలో ఒక్కటే ఉండేది. ఈ కారు రేలంగి తిరుమల బాబుకి చెందినది. ఇది సినిమాకి ప్రత్యేక ఆకర్షణని తీసుకొచ్చింది. ఇక 'గ్యాంగ్ లీడర్' 100 రోజుల వేడుకలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చారిత్రాత్మక ఘట్టం. తిరుపతి, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్‌లో ఒకే రోజు 4 సెంటర్లలో వేడుకలు జరిగాయి. చిరంజీవి సినిమా యూనిట్ హెలికాప్టర్‌లో ఈ 4 సెంటర్లకు వెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఇలాంటి ఈవెంట్ ఆనాటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలిసారి. ఈ వేడుకల ఫుటేజ్‌ని తర్వాత 'అప్పుల అప్పారావు' అనే కామెడీ సినిమాలో ఉపయోగించారు. ఇకపోతే ఈ సినిమాలో పాటలకు ప్రభుదేవ కొరియోగ్రఫీ చేశారు. ఇది ఆయన కెరీర్‌లో మొదటి ప్రముఖ ప్రాజెక్టుల్లో ఒకటి. 'వాన వాన హుహుహుహు' వంటి పాటలు ఆనాటి యూత్‌లో ఒక సంచలనం సృష్టించాయి. తమిళంలో కూడా అదే టైటిల్‌తో డబ్ చేయబడి అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా. ఇది చిరంజీవి ఆహ్, ఫ్యాన్ బేస్‌ని తమిళంలో కూడా విస్తరించడానికి దోహదపడింది. ఇక ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్‌గా నిలిచింది. ఈ సినిమా చిరంజీవిని స్టార్‌డమ్‌లో అగ్రస్థానానికి చేర్చింది. 'రఫాడిస్తా' వంటి డైలాగులు ఇప్పటికీ అభిమానుల మధ్య జనప్రియం. ఈ సినిమా హిందీలో 'ఆజ్ కా గోండా రాజ్' 92లో, ఆ తర్వాత కన్నడలో 'కుటుంబ' 2003లో రీమేక్ అయింది. చిరంజీవి హిందీ వెర్షన్‌లో కూడా నటించారు. ఇక 2023 మార్చి 4న 'గ్యాంగ్ లీడర్' 4K క్వాలిటీలో రిలీజ్ అయింది. అది కూడా థియేటర్‌లో మంచి ఆదరణ పొందింది. ఇది సినిమా శాశ్వత ఆకర్షణని, అభిమానుల్లో దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సినిమా అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవంలో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఇది దాని కళాత్మకతను సూచిస్తుంది. ఇక 'బప్పీ లహరి' గారి సంగీతం గురించి మాట్లాడుకోవాలి. తెలుగు సినిమాల్లో హిందీ సంగీత దర్శకుల ప్రభావాన్ని చూపించింది. ఈ సినిమా తర్వాత 'బప్పీ లహరి' గారు తెలుగులో మరిన్ని అవకాశాలు పొందారు. సినిమాలోని విలన్ పాత్రలు, ముఖ్యంగా రావు గోపాలరావు తెలుగు సినిమాలో వినోలిజాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని అభిమానులు ఎప్పటికీ చర్చిస్తుంటారు. 'గ్యాంగ్ లీడర్' కేవలం ఒక సినిమా కాదు, ఒక ఎమోషన్. చిరంజీవి యాక్టింగ్, బప్పీ లహరి మ్యూజిక్, ప్రభుదేవ డాన్స్, రావు గోపాలరావు గారి విలనిజం ఇవన్నీ కలిసి ఒక సినిమాని ఒక కల్ట్ క్లాసిక్‌గా మార్చాయి. ఇప్పటికీ ఈ సినిమా చూస్తే ఆనాటి ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతాయి.
మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? మీ ఫేవరెట్ సీన్ లేదా డైలాగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మనకు చాలా ముఖ్యం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.